నేటి 45వ శ్లోకం. ప్లుష్టాః పృష్ఠే అంశుపాతైరతి నికటతయా దత్తదాహాతిరేకై ఏకాః క్రాంతః కృష్ణత్రిదివపథ పృథుశ్వాసశోషాః శ్రమేణ తీవ్రోదన్యాస్త్వరంత మహితవిహతయే సప్తయః సప్త సప్తే అభ్యాసాకాశ గంగాజల సరళగళ వాంగ్నతాగ్రాననావః. ఈ శ్లోకంలో గమ్యం చేరే వరకు విశ్రమించని సూర్యరథాశ్వములు స్వర్గలోకపు అంచుల వరకు చేరుకున్న తరువాతనే సురనది అయిన ఆకాశగంగా జలాలతో తమ దప్పిక తీర్చుకోవాలని తలలు వంచిన అశ్వములను అద్భుతంగా తన ఉపాసనలో దర్శించాడు మయూరుడు. అంతేకాదు, గుర్రము స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీటిని మాత్రమే త్రాగుతుంది. గమ్యం చేరి సురగంగా జలాలు మాత్రమే ఇష్టంగా త్రాగటానికి సిద్ధపడుతున్న ఆ సూర్యరథ అశ్వములు మీ అనిష్టములన్నింటినీ తొలగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబునన్ సుఖంబున్మదిన్ అని భర్తృహరి సుభాషితాన్ని అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి చెప్పినట్లుగా సంకల్పబలం, నిరంతర సాధన, ఓర్పు వంటి కార్యసాధకుని లక్షణాలన్నీ ఆ రథ అశ్వములు తమ నిరంతర గమనంతో మనకు తెలియచేస్తున్నాయి. అంతేకాదు, స్వహ అనగా రేపు అని అర్థం. స్వహన భవతి ఇతి అశ్వహ అని అశ్వానికి వ్యుత్పత్తి అర్థం చెప్పుకుంటే, రేపటికి ఉండనిది అశాశ్వతమైన మిథ్యాభూతమైన ఈ జగత్తులో కేవలం మోక్ష సాధనే లక్ష్యమని ఆ సూర్య రథ అశ్వములు అంతర్లీనంగా మనకు బోధిస్తున్నాయి. మరొక భావంలో సప్తాశ్వరథారూఢునిగా ఆదిత్యుని వర్ణించినప్పటికీ నిర్గుణోపాసకులు అనస్వునిగా అవయవరహితమైన అతి సూక్ష్మమైన సప్త ఛందస్సులతో కూడిన శబ్ద బ్రహ్మ స్వరూపంగా ఆ సూర్యదేవుని ధ్యానం చేస్తున్నారు. కానీ సప్తాశ్వునిగా ఉపాసించే సామాన్య సగుణోపాసకులకు, అనస్వునిగా శాశ్వత శబ్దబ్రహ్మంగా ఉపాసించే జ్ఞానులకు కూడా ఒకే విధమైన సాయుధ్యముక్తిని ప్రసాదించే కరుణాస్వరూపుడు ఆ సూర్యదేవుడు. కేవలం 6 శ్లోకములలో మాత్రమే అశ్వవర్ణన చేయటంలోని అంతరార్థం ఏమిటంటే, ఈ అశ్వధ్యానం వలన జీవాత్మ మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రములను దాటి సహస్రారంలోని పరమాత్మలో లీనమై శాశ్వతమైన మోక్షప్రాప్తి కలుగుతుందని మయూర మహాకవి తత్వపరమైన అంతరార్థం. అయితే ఆ లక్ష్య సాధన ఎంత కఠోరంగా ఉండాలో ఆ అశ్వములు మనకి బోధిస్తున్నాయి. ప్లుష్టాః పృష్ఠే అంశుపాతైరతి నికటతయా దత్తదాహాతిరేకై ఏకాః క్రాంతకృష్ణత్రిదివపథ పృథుశ్వాసశోషాః శ్రమేణ. అతి నికటతయా, అతి నికట, అత్యంత సమీపంలో, దగ్గరగా అని అర్థం. ఈ నికట అనే శబ్దం మనం నిత్యం పఠించే ఆంజనేయ స్వామి చాలీసాలో భూత పిశాచ నికట నహియావై మహావీర జబ్ నామ సునావై, స్వామి నీ నామం వినగానే భూత పిశాచ గణాలు నికట నహియావై, దరిదాపులకు కూడా రావు అని నిత్యం స్మరిస్తూ ఉంటాం. అదేవిధంగా అతి నికటతయా, సూర్యదేవునికి అతి దగ్గరగా ఉన్నందువల్ల పృష్ఠేహే, శరీరం యొక్క వెనుక భాగము అనగా ఆ అశ్వముల యొక్క వీపు భాగములు, అంశు తీవ్రమైన వేడిమి కలిగిన కాంతిపుంజం, ఆ సూర్యకిరణ ప్రసారం, పాతై ఆ వీపులపై పడడం వల్ల ప్లుష్టాహ, ఆ వీపులు కాల్చివేయబడుతున్నాయి. అనగా అశ్వముల వెనుక భాగం మలమల మాడిపోతున్నది. అయినా అవి చెలించలేదు సరికదా, తమ గమనాన్ని సైతం ఆపలేదు. దాహాతిరేకై, దాహ ప్లస్ అతిరేకై, అవసరమైన దానికన్నా ఎక్కువగా పరిమితిని మించిన మితిమీరిన దాహం దత్తాహ కలుగుతున్నది. ఆ సూర్యతాపానికి ఆ అశ్వములు అపరిమితమైన దాహంతో ఉన్నాయి. ఆ అశ్వములు ఎంత దాహం వేస్తున్నప్పటికీ తమ గమనాన్ని మాత్రం ఆపలేదు. ఏకాహ, ఒక్క రోజులో 24 గంటల పాటు నిరంతరాయంగా పయనించి
కృష్ణం ఈ సమస్తమైనటువంటి ఆక్రమించటం, నిండిపోవటం అని అర్థం. ఒక్క రోజులోనే భూమి ఆకాశములే కాకుండా స్వర్గం వరకు గల సమస్త బ్రహ్మాండమంతటిని, ముల్లోకములను ఆక్రమించి తన తేజస్సుతో వశపరుచుకున్న ఆ సూర్యదేవుని రథాన్ని లాగుతూ త్రిదివ స్వర్గం లేదా దేవలోకం వరకు గల పృథు గొప్పదైన సుదీర్ఘమైనటువంటి పథ మార్గం గుండా ఆకాశ మార్గాన ప్రయాణించి శ్రమేణ ఆ నిరంతర గమనం వలన కలిగిన శ్రమ అని అర్థం. పృథు అనే శబ్దాన్ని రెండు విధములుగా అన్వయించుకోవచ్చు. ముందుగా పృథు అనగా సుదీర్ఘమైన గమనాన్ని, ప్రయాణాన్ని చేసిన శ్రమ వలన అని ఒక అర్థం. పృథుశ్వాస సుదీర్ఘమైన శ్వాసని లేదా ఊపిరిని, శోషాహ పీల్చుకున్నాయి అని మరొక అర్థం. ఆ అశ్వములన్నీ ఒక్కసారిగా అలసట చేత సుదీర్ఘమైన శ్వాసని, గాలిని పీల్చుకున్నాయని మరొక అర్థం. మరొక భావంలో శోషణ అనగా వాడిపోవడం, ఎండిపోవడం అనే అర్థములు కూడా ఉన్నాయి. అశ్వముల యొక్క నోటి లోపలి భాగం ఆ సూర్యుని తాపానికి, సుదీర్ఘమైన విశ్రాంతి లేని గమనం వల్ల దాహాతిశయంతో వాటి గాత్రములు ఎండిపోయాయి. అయినప్పటికీ వాటి గమనాన్ని మాత్రం ఆపలేదు. మంత్రశాస్త్రపరమైన అర్థంలో మంత్రోపాసన ఫలించాలంటే మంత్ర సాధనలో చెప్పబడుతున్న 7 ఉపాయాలలో శోషణ కూడా ఒకటి. ఇది పృథ్వీ, అగ్ని, వాయుతత్వములతో ముడిపడి ఉంటుందని ఉపాసనాపరమైన అంతరార్థం. సూర్యుని తాపానికి వీపు భాగములు కాలిపోతున్నా, మితిమీరిన దాహం వేస్తున్నా, 24 గంటల పాటు ఆకాశ మార్గాన నిరంతర గమనంతో సూర్యరథాన్ని లాగుతూ ముల్లోకములంతటా సూర్యతేజస్సు వ్యాపించటంతో కలిగిన శ్రమ వలన అశ్వములు తమ గొంతులు ఎండిపోయి సుదీర్ఘమైన ఊపిరి తీసుకున్నాయే కానీ విశ్రాంతిని మాత్రం తీసుకోలేదు. తీవ్రోదన్యాస్త్వరంతా మహిత విహతయే సప్తయః సప్త సప్తే అభ్యాసాకాశ గంగా జల సరళగల వాంగ్నతాగ్రాననావః. సప్తసప్తే అనగా సూర్యుడు. ఈ సప్తసప్తే అనే పదం చాలా విస్తృతార్థంతో కూడుకుని ఉంటుంది. ఆదిత్య స్తోత్రరత్నంలో ప్రణమత పరమం దైవతం సప్తసప్తిం అన్నారు అప్పయ్య దీక్షితుల వారు. సప్తసప్తిర్మరీచిమాన్ అన్నారు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయంలో. సప్తే అనగా అశ్వము అనే అర్థం కూడా ఉన్నది. కాబట్టి సప్తాశ్వరధారూఢుడైన సూర్యుడు అని ఒక అర్థం. సప్తసప్తే అనగా మరొక భావంలో 7 విధములైన సౌరగణ విభాగములు ఉన్నాయి. ఆదిత్య, ఋషి, గంధర్వ, నాగ, యక్ష, అప్సరస, రాక్షస అంటూ చెప్పబడుతున్న 7 విభాగములలో ప్రతి విభాగమునందు 12 మంది చొప్పున ప్రతి మాసమునందు మారుతూ సూర్యదేవుని సేవిస్తూ ఉంటారు. చైత్రమాసంలో ధాత అనే పేరుతో ప్రకాశించే ఆదిత్యుని, కృతస్థలి అనే అప్సరస, హేతి అనే రాక్షసుడు, వాసుకి అనే సర్పము, రథకృత్ అనే యక్షుడు, పులస్త్యుడు అనే ఋషి, తుంబురుడు అనే గంధర్వుడు సేవిస్తూ ఉంటారు. అందువలన సప్తసప్తే అనగా సూర్యుడు అని మరొక అర్థం. సప్త ఛందస్సులతో కూడిన శబ్దబ్రహ్మ స్వరూపుడు అని మరొక అర్థం. 7 రోజులతో కూడిన కాలస్వరూపుడు అని మరొక అర్థం. మరొక భావంలో సుషుమ్న, సురాధన, ఉదన్వసు, విశ్వకర్మ, ఉదావసు, విశ్వవ్యచ, హారికేశ అనే 7 విధములైన కిరణములతో ప్రకాశించువాడు అని మరొక అర్థం. ఈ 7 కిరణములే సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 7 గ్రహములకు శక్తినిస్తాయి. రాహుకేతువులు ఛాయాగ్రహములుగా చెప్పబడతాయే కానీ అవి గ్రహములు కావు. అందువలన సప్తసప్తి అనగా సూర్యుడు అని మరొక అర్థం. అటువంటి ఆ సూర్యదేవుని యొక్క సప్తయః అశ్వములు తీవ్రమైన భరించలేనటువంటి ఉదన్య ఈ సంస్కృత శబ్దానికి దాహము, దప్పిక అని అర్థం. తీవ్రమైన దాహార్తితో ఉన్నటువంటివై అభ్యాస పులిమేరలలో సమీప సరిహద్దులలో స్వరనది యొక్క గంగాజలాలు దర్శనమివ్వడంతో ఆకాశ గంగాజల ఆ స్వరనది అయిన గంగాజలాలు త్రాగి తమ దాహాన్ని తీర్చుకోవాలని సరళగళ తమ మెడలను చాచి, అగ్రానన
తమ ముఖముల యొక్క అగ్రభాగములను అవాక్ప్లస్నత తమ తలలను క్రిందికి వంచినటువంటివై అనగా దప్పికగొని ఆకాశగంగా జలములు త్రాగాలని తమ తలలను క్రిందికి వంచిన ఆ సూర్యరథ అశ్వములు త్వరంతా శీఘ్రగతిని అతి త్వరగా అవి ఎంత త్వరగా గంగానదీ జలాలను గ్రోలుతున్నాయో అంతే శీఘ్రంగా మీ యొక్క అహిత అనిష్టములన్నింటినీ విహతయే తొలగించుగాక దూరము చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. సూర్యదేవునికి అతి దగ్గరగా ఉండడంతో అశ్వముల యొక్క వీపు భాగములు కాలిపోతున్నప్పటికీ, మితిమీరిన దాహంతో ఉన్నప్పటికీ, ఒక్కరోజులో సమస్త బ్రహ్మాండాన్ని ఆక్రమించిన ఆ సూర్యతేజస్సు స్వర్గలోకం వరకు ప్రసరించే విధంగా ఆ సూర్యదేవుని రథాన్ని లాగుతూ ప్రయాణించిన ఆ అశ్వములు తీవ్రమైన దప్పికతో తమకు సమీపంలో గోచరించిన సురగంగా జలాలను త్రాగాలనే ఆశతో తమ మెడలను చాచి ముఖాలను క్రిందికి వంచి తమ దాహార్తిని తీర్చుకుంటున్న ఆ సూర్యరథాశ్వములు మీ ఆర్తిని అనిష్టములను కూడా దూరము చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. పృష్ఠభాగాలను నిష్ఠుర జ్వాలలై ఖద్యోత తేజముల్ కాల్చివేయ మిట్ట మధ్యాహ్నంబు వేడి నిట్టూర్పుల గగన మార్గంబున నరుగుచుండ మిగుల దప్పిక తోడ పొలిమేరలందున్న అభ్రజలాలపై ఆశలొదవా గమన వేగమున గాత్రముల్ సృక్కి కేవలము సుదృఢ మనోబలముతోడ లోక బాంధవు వెనువెంట లోకసేవ కంకితంబైన సూర్యుని హయములవిగో వచ్చుచున్నవి చూడుమా త్వరితగతుల రమణి తెమ్ము పోలు హరిద్ర కుంకుమలను రమణి తెమ్ము పోలు హరిద్ర కుంకుమలను. స్వస్తి.